thank God for this wonderful day. ప్రియుల దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క చక్కటి దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Let us directly go to the word of God. మనం దేవుని యొక్క వాక్యానికి నేరుగా వెళ్దాం ప్రియులరా. Today my topic is God is going to give the crown of life, crown of glory to those who love him. ప్రభువును ప్రేమించే వారికి ప్రియులరా దేవుడు ఆయన మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడంట. క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. టర్న్ విత్ మీ ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 2 to 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి మనం 5 వరకు మనం చదువుకుందాం ప్రియులరా. First Peter chapter 2 to chapter 5 2 to 5. Yeah. English first. I'll read. Shepherd the flock of God which is among you, serving as overseers, not by compulsion but willingly, not for dishonest gain but eagerly, nor as being lords over those entrusted to you, being example to the flock. And when the chief shepherd appears, you the crown of glory that does not fade away. Yes. బలమి చేత కాక దేవుని చిత్త ప్రకారము, బలమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభము చేత కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడ్డ వారిపైన ప్రభువులైన వారుగా ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి యేసయ్య ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. Today God wants to teach us that there is one more crown waiting for all of us, the crown of glory. దేవుడు ప్రియులారా ఈరోజు మనకు ఇంకొక సత్యాన్ని నేర్పించబోతున్నాడు. అదేంటంటే దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన మహిమ కిరీటాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. Now before Bible says he will give the crown of glory, so again there is some conditions God has given to us, certain things God has given to us, that when we fulfill those things, so God is going to give the crown of glory. ప్రియులారా దేవుడు మహిమ కిరీటం మనకి ఇవ్వక ముందు కొన్ని విషయాలు మనకు అక్కడ కండిషన్స్గా పెట్టాడు. ఏంటి ఆ విషయాలంటే ఈరోజు 3 విషయాలు తెలుసుకుందాం. షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ అమాంగ్ యూ, సర్వింగ్ యాజ్ ఓవర్సియర్స్, నాట్ బై కంపల్షన్ బట్ willingly, not by compulsion but willingly. మీకు అప్పగింపబడ్డ ఆ యొక్క మందను మీరు మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా బలవంతం చేత కాకుండా హృదయపూర్వకంగా మీరు ఆ యొక్క మందను కాయుడి. Now, this crown is God is going to give for the people who serve him. ఆయనను సేవించే వారి కొరకు ప్రియులరా దేవుడి యొక్క మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. They could be pastors, they could be full-time workers, they could be family members, they could be anybody, they could be business people. ప్రియులరా దేవుని సేవకులకు
కాపరులకు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసే వారి కొరకు, వ్యాపారం చేసుకుంటూ సేవ చేసే వారి కొరకు. ఇక్కడ ఫుల్ టైం పాస్టర్స్ అని లేదు. ఇట్స్ నాట్ మెన్షన్డ్, ఇట్స్ ఓన్లీ మెంట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్. బికాస్ మందను కాపాడేది హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్లాక్? మందను కాపాడేది ఎవరు? దోస్ హూ హ్యావ్ అ డిజైర్ టు సర్వ్ హిమ్. ఆయన కొరకు సేవ చేసే వాళ్ళంతా మందను కాయొచ్చండి. As I said, they could be full-time workers, they could be half-time workers, they could be lay people. మనం ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చంట ప్రియులారా. మనం చదువుకుంటూ దేవుని సేవ చేయొచ్చంట. మనం వ్యాపారం చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చంట. మనము హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటూ మనం దేవుని సేవ చేయొచ్చంట. We could be anyone. If we serve the Lord by taking care of the flock of God, the church of God, or when we do a ministry, మనం దేవుని సేవ చేసినప్పుడు God is going to give that crown of life. How should we do? Bible says you should do it with willing heart, not compulsion. ప్రియులారా, మనం బలవంతము చేత దేవుని సేవలో ఇన్వాల్వ్ కాకూడదంట. We should not involve taking care of the flock. We should not involve doing God's work by compulsion. ఎవరో మనల్ని ఒత్తిడి చేసినట్టు, ఎవరో మనల్ని కంపల్షన్గా మనల్ని ఏదో దాంట్లో మనల్ని నెట్టేసినట్టు మనం చేయకూడదంట ప్రియులారా. హృదయపూర్వకంగా, విల్లింగ్లీ, ఇష్టపూర్వకముగా దేవుని సంఘం అనే మందను కాయవలెను. ఇష్టపూర్వకముగా మనం ఏ రకంగా సేవ చేసినా, పాటల మూలకంగా సేవ చేసినా, వాక్యం చెప్పడం వల్ల, దేవుని సేవ చేయడం వల్ల, మేము మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల, మేము బయటికి వెళ్ళి మనం కడపత్రికలు పంచడం వల్ల, ప్రేయర్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం వల్ల, ఏదో ఒక రకంగా మనం దేవుని సేవ చేయొచ్చు. వీ కెన్ సర్వ్ ద లార్డ్ ఇన్ ఎనీ ఫార్మ్. వీ కెన్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ కెన్ గో అవుట్, distribute the tracts. We can conduct prayer meetings. We can conduct Bible studies. We can go outreach. We can do personal evangelism. In whatever form we can do it. మన ప్రియులారా, మనకు అయినంత వరకు, మన చేతనైనంత మటుకు మనం ఏ రకంగా దేవుని సేవ చేయగలుగుతామో మనం సేవ చేయాలి. కానీ హౌ షుడ్ వి డూ ఇట్? బైబిల్ సేస్ వీ షుడ్ డూ ఇట్ willingly, with a willingness heart, not by compulsion. ఎలా చేయాలంట ప్రియులారా సేవ? హృదయపూర్వకంగా మనం చేయాలి. టర్న్ విత్ మీ 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 and 17, 16-17లో పౌలు ఇలా అంటాడండి. ఏమని అంటాడంటే, ఫర్ ఇఫ్ ఐ ప్రీచ్ ద గాస్పెల్ I have nothing boast of, for necessity is laid upon me. Yes, who is me if I don't? Oh, is for me if I don't preach the gospel. Verse 17, if I do this willingly, I have a reward waiting for me. If I do willingly, Paul is telling, if I do willingly, a reward is waiting for me. Yes. 1 Corinthians 9:16 and 17. Telugu we will read. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగున చెప్పవలనని ఈ సంగతులను రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరార్థకము చేయుట కంటే నాకు మరణము మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము
సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. ఆ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. నాకు జీతము దొరుకును. నేను ఇష్టపడి ఈ సువార్త సేవను చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇంగ్లీష్లో ఇఫ్ ఐ డూ దిస్ విల్లింగ్లీ ఐ హ్యావ్ అ రివార్డ్. Paul is teaching, Paul is telling about himself that there is a burden is laid upon me to preach the gospel. Woe unto me if I don't preach the gospel. If I do this willingly, I have a reward. సువార్త చెప్పవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది నేను ఇష్టపూర్వకంగా చేసినట్లయితే అది నాకు కొరకు దేవుడు జీతము సిద్ధపరుచున్నాడు. ఇఫ్ ఐ డూ విల్లింగ్లీ గాడ్ హెస్ కెప్ట్ ఎ రివార్డ్ ఫర్ మీ. ఇది నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు జీతం దేవుడు సిద్ధపరిచాడు. సో మనం దేవుడి సేవ ప్రియులారా, వాట్ ఎవర్ ద మినిస్ట్రీ వీఆర్ ఇన్వాల్వ్ ఇన్, సో వెన్ వీ డూ ఇట్ విల్లింగ్ఫుల్లీ. మనం ఏ రకంగా సేవ చేసినా హృదయపూర్వకంగా ప్రియులారా మనం ఆ సేవ చెయ్యాలా. John's Gospel, Jesus is teaching, when we do God's work willingly, what blessing we will receive. మనం హృదయపూర్వకంగా మనం చేసినట్లయితే మనకి ఎలా, చాప్టర్ 12:26, John's Gospel chapter 12 verse 26. If anyone serves me, let him follow me. Jesus is telling, if anyone serves me, let him follow me. And where I am, there my servant will be also. If anyone serves me, him my Father will honor. If anyone serves me, him my Father will honor. Yes, Telugu? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకులు ఉందురు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ప్రియులారా, బైబిల్ ఇస్ టీచింగ్, ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ లెట్ హిమ్ ఫాలో మీ. అండ్ వేర్ ఎవర్ ఐ యామ్ మై సర్వెంట్ విల్ ఆల్సో బీ దేర్. ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. నన్ను సేవించిన వారు నన్ను వెంబడిస్తారు. నేను ఎక్కడ ఉంటారో వాళ్ళుగా అక్కడే ఉంటారు. నన్ను సేవించిన వారిని నా తండ్రి గణపరుస్తాడు. ఎంత చక్కటి మాట. వాట్ అ బ్యూటిఫుల్ ఎంకరేజింగ్. వేర్ ఎవర్ జీసస్ ఈజ్, we will also will be there. Not only that, Father will honor us. Father will honor us. He will, He will give us respect. మనం దేవుణ్ణి సేవించినట్లయితే హృదయపూర్వకంగా ప్రియులారా, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో మనం కానీ అక్కడే ఉంటామంట. అంతేకాకుండా తండ్రి మనల్ని గణపరుస్తాడు. సో ప్రియులారా, విల్లింగ్ఫుల్లీ హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి, కానీ బలవంతంగా మనము చేయకూడదు. When Laban asked his sister Rebecca, లాబాను ఆయన చెల్లెలైన రెబెకాను అడిగినప్పుడు ఏమని అడిగాడు? Are you willing to go along with Eliezer to get married Isaac? ఐజాక్ను ఇసాకును వివాహం చేసుకున్నటకు నువ్వు యొక్క దేవుని సేవకుడైన ఈ యొక్క ఎలియాజర్తో నువ్వు వెళ్తావు అన్నప్పుడు షీ సెడ్, ఐ విల్. నేను వెళ్తాను, ఇష్టపూర్వకంగా నేను వెళ్తాను. ఐ విల్. సర్వింగ్ గాడ్ షుడ్ బి ఎ విల్లింగ్నెస్. We should have a willingness. Willfully we should serve. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ఆయనకు సేవ చేయాలంట. ఫస్ట్ పీటర్లో ఏమనుంది? షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ అమాంగ్ యూ, సర్వింగ్ యాజ్ ఓవర్సియర్స్, నాట్ బై కంపల్షన్ బట్ విల్లింగ్లీ. దేవుని యొక్క మందను బలవంతముగా కాకుండా మనస్ఫూర్తిగా
హృదయపూర్వకంగా మీరు సేవ చేయాలి. Psalm chapter 2 verse 11 says, serve the Lord with fear. భయముతో ఆయనను సేవించుడి. Now in the place of fear we can replace the word love. భయపడుడి, భయముతో అనే మాట దగ్గర ప్రియులరా ప్రేమ అనే మాటను మనము అక్కడ పెట్టినట్లయితే సర్వ్ ద లార్డ్ విత్ లవ్, ప్రేమపూర్వకంగా ఆయనను సేవించుడి. లవ్ ద లార్డ్ విత్ సర్వ్ ద లార్డ్ విత్ లవ్, ప్రేమపూర్వకంగా ఆయన సేవ చేయుడి. Joshua 24:15 says, as for me and my household we will serve the Lord. Joshua willingly says, me and my family members we will all serve the Lord. నేను నా ఇంటి వారందరూ హృదయపూర్వకముగా మా మనస్ఫూర్తిగా ఆయనను సేవించెదము. Not by compulsion, willfully. మనస్ఫూర్తిగా ప్రియులరా మనం ఆయన సేవ చేయాలి. Secondly, 1 Peter chapter 5 లో it says, not only we should serve the Lord or his ministry willfully, it says we should serve the Lord not for by dishonest gain. చదవండి. డిస్హానెస్ట్ గెయిన్తో మనము చాప్టర్ 2లో ఫస్ట్ పీటర్ చాప్టర్ 5లో 2 నుంచి చదవండి. బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక. సో టుడే సెకండ్లీ దుర్లభాపేక్షతో మనం సేవ చేయకూడదు. అత్యాశతో ఏదో పొందాలి. We should not serve the Lord for dishonest gain. ఏదో సంపాదించుకోవాలా, ఏదో లాభపడాలి అని మనం సేవ చేయకూడదు. In fact, when people come for ministry, they left everything, they leave everything and they come and serve the Lord. దేవుని సేవ చేయడానికి చాలామంది వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న అంతస్తులు, వాళ్ళకున్న ఉద్యోగాలు, వాళ్ళకున్న రాబడి, ఇన్కమ్ అన్నీ వదిలేసుకొని వాళ్ళు దేవుని సేవ చేస్తారు, చెయ్యాలి. Many people left everything, they are living everything and serving the Lord. So they are not gaining anything dishonestly. దుర్లభంతో ప్రియులరా వాళ్ళు ఏదో సంపాదించుకున్నట్టు సేవకు రావట్లేదు. సో మనం కానీ ప్రియులరా మనం ఏదైనా చేసినప్పుడు దుర్లాభంతో మనం చేయకూడదు. ఏదైనా సంపాదించాలా, ఏదైనా ఆశించి మనం దేవుని సేవ మనము చేయకూడదు. జీసస్ సెడ్ a labor is worthy of his wages. The Lord will provide his wages. కూలివాడు, పనిచేసే కూలివాడు జీతానికి పాత్రుడు. ఇక్కడ దేవుని సేవకులందరూ దేవుని యొక్క సన్నిధిలో కూలివాళ్ళంట. ఆ కూలి వాళ్ళకు దేవుడు జీతం ఇస్తాడంట. All the people who are serving the Lord, they're all laborers in the Lord's vineyard. వాళ్ళంతా దేవుని సన్నిధిలో ప్రియులరా ద్రాక్ష తోటలో వాళ్ళు పని మనుషులు అంట. వాళ్ళకు జీతం. I should not struggle. I should not look for a salary. I should not always look for money. God will provide us. మనము హానెస్ట్గా, when we serve the Lord with honesty, when we serve the Lord with sincerity, when we do anything for the Lord with a true heart, willingly, God will provide us. God will definitely bless us. మనం హృదయపూర్వకంగా, మనం ప్రేమపూర్వకంగా, మనం ఇష్టపూర్వకంగా, ఎలాంటి ఆశ పడకుండా, ఎలాంటి దుర్లభావంతో మనం చేయకుండా ఉంటే ప్రియులరా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు.
There is only one person in the whole world who did not earn single pie, but he did excellent work and he died. ప్రపంచమంతట్లో ప్రియులరా ఒకే ఒక వ్యక్తి ఎలాంటి సంపాదన, ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి ఆస్తులు అంతస్తులు సంపాదించకుండా ఆయనకు ఉన్నదంతా వదులుకొని ఇచ్చి ఆయన సిలువలో చనిపోయి ఆయనే యేసుక్రీస్తు. ఇట్స్ జీసస్. Who did not? Did he earn any land? Did he buy any land? Did he buy any building? Did he buy anything? Did he had any acres of lands for himself? Did Jesus had any bank balance? యేసుక్రీస్తు ప్రియులరా ఉన్నదంతా వదులుకొని వచ్చాడంట ప్రియులరా. ఆయన ఎప్పుడైనా సంపాదించాడా? ఏదైనా సంపాదించాడా? ఏదైనా ఆస్తి సంపాదించాడా? డబ్బు సంపాదించాడా? పొలం సంపాదించాడా? ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్, ఓన్లీ వన్ పర్సన్ హూ డిడ్ నాట్ ఎర్న్ ఎనీథింగ్. ఒకే ఒక వ్యక్తి ప్రియులరా ఏమి సంపాదించకుండానే ఆయన ప్రసంగించేశాడు. సో ఇట్స్ అవర్ టర్న్. ఇప్పుడు మన యొక్క వంతు ప్రియులరా. We will also serve the Lord. We know about Gehazi. Gehazi గురించి మనందరికీ తెలుసు కదా ప్రియులరా. Gehazi was a follower of Elisha. ఎలీషాను వెంబడిస్తున్నాడు అంటండి. If Gehazi was a faithful man in place of Elijah, Gehazi would have been the second person. ఎలీషా స్థలంలో గెహాజీ ఉండేవాడేమో. బట్ ఈ వెంట్ ఆఫ్టర్ నామాన్. నెహమాను వెనక వెళ్ళి he took money, he took gold, he took silver, he took clothes, telling lies, అబద్ధాలు చెప్పి మా ప్రవక్త పంపాడు నన్ను, సర్ my Elijah sent me to get money. Did Elijah send him? No. Bible says Gehazi and his whole family got that leprosy which Naaman was healed. ఎలీషా పంపాడా గెహాజీని ప్రియులరా పోయి డబ్బులు తీసుకోమని? లేదు ప్రియులరా. ఈయన అబద్ధాలు చెప్పాడు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. బట్ వితౌట్ మనీ we know we cannot do anything. We need money. మనకు డబ్బు అవసరమే. But God will provide us. Especially, I believe with all my heart, God, 30 years I am in the ministry. God has been providing. Yes, sincerely I go, I share the word of God with a good intention. My intention is always to teach the word of God at the right path. Then Lord provides me. నేను ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా సిన్సియర్గా దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధిస్తాను ప్రియులారా. వాళ్ళతో పంచుకుంటాను. అప్పుడు దేవుడు నా అవసరాలు తీరుస్తున్నాడు. నెవర్ ఆస్క్ మనీ. మనం ఎవరిని డబ్బులు అడగకూడదు ప్రియులారా. ముఖ్యంగా దేవుని సేవకులు, especially servants of God, should not ask for money, should not appear for money. We should not give our bank accounts unless they ask us. వాళ్ళు అడిగే వరకు మన బ్యాంక్ అకౌంట్స్ మనం ఇవ్వకూడదు ప్రియులారా. If they come and give, we can accept. వాళ్ళు వచ్చి ఎవరైనా ఇచ్చే వరకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ directly sending bank account, giving our bank account number, IFCI code, so that is literally begging. అది అడుక్కోవడం అవుతుంది ప్రియులారా. దుర్లాభంతో మనం సేవ చేయకూడదు. Gehazi, he lost God's grace. దేవుని కృపను పోగొట్టుకున్నాడు ప్రియులారా. All the pastors, all the servants of God, whoever is serving the Lord, make sure we don't ask money anytime to anyone. ఎవరిని కానీ ప్రియులారా మనం డబ్బు అడిగేయవద్దు. We will ask God. God will provide. Is our God is poor? మన దేవుడు ప్రియులారా ఆయన బీదవాడా?
ఇట్స్ అ బిగ్ టెస్ట్. మనకు దేవుడు పెద్ద పరీక్ష పెడతాడంట ప్రియులారా. వెదర్ దిస్ మ్యాన్ విల్ గో ఆఫ్టర్ మనీ లైక్ గెహాజీ మాదిరి ఇతడు డబ్బు వెనుక దుర్లభంతో చేస్తున్నాడా? సెకండ్లీ, dishonest gain means not only making money but always waiting people to respect us, waiting people to honor us, waiting people to tell about us. దుర్లభవంతి ప్రియులరా, ప్రజలు మనల్ని గౌరవించాలని, ప్రజలు మనకు హలో చెప్పాలని, ప్రజలు మన పేర్లు మైక్లో అనౌన్స్ చేయాలని. We should not be like that. We should not expect others to come and say good morning. వేరే వాళ్ళు వచ్చి మనకు గుడ్ మార్నింగ్ చెప్పే వరకు మనం ఆగకూడదు. లెట్ హిమ్ బి ఎ యంగర్ వన్, లెట్ హిమ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ అవర్ సర్వెంట్, లెట్ హిమ్ బి ఎ కార్ క్లీనర్. వేరే వాళ్ళు వచ్చి మనకు గుడ్ మార్నింగ్ చెప్పే వరకు మనం ఆగకూడదు. వీ షుడ్ టెల్ దెమ్ గుడ్ మార్నింగ్, వీ షుడ్ సే ప్రైజ్ ద లార్డ్, వీ షుడ్ సే హలో. మన వాళ్ళకి హలో చెప్పాలి, ఇప్పుడు మన వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, మన వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. We should not expect people to say hello to us. There is one proverb in English: don't expect respect. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ప్రియులరా, మర్యాదను మనము ఎదురు చూడకూడదంట. అండ్ థర్డ్లీ ప్రియులరా, మూడవది ప్రియులరా, 1 Peter chapter 5 ఏముందంటే, ఇట్ సేస్ we should serve the Lord which way? Not having any lord over them. వాళ్ళ మీద ఎలాంటి అధికారము చలాయించకూడదు. చదవండి. మీరు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా, మీరు మీకు అప్పగింపబడ్డ వారి మీద మీరు ప్రభులైన వట్టి వారుగా అందరికీ మాదిరిగా ఉండుడి. ప్రభులై ఉండకుడి. ఇట్ సేస్ don't be as the lords over those who are entrusted to you, being an example to the flock. వాళ్ళకు మీరు ప్రభులై ఉండకూడదు, వాళ్ళని డామినేట్ చేయొద్దు, వాళ్ళ మీద అధికారం చలాయించకూడదు. We should not boss over our church members. We should not boss over the children of God. దేవుని సేవకుల మీద, దేవుని సేవకులైన మనం ప్రియులరా, మన సంఘస్థుల మీద, మన దగ్గరికి వచ్చేవారి మీద అధికారం చలాయించకూడదు. డోంట్ బీ బాస్ ఓవర్ దెమ్. వాళ్ళ మీద అధికారం చలాయించకూడదు. దే ఆర్ నాట్ మై సర్వెంట్స్, దే ఆర్ నాట్ అవర్ సర్వెంట్స్. వాళ్ళ ప్రియుల వాళ్ళు వచ్చి మన పని మనుషులు కారు. దే ఆర్ అవర్ కో వర్కర్స్, దే ఆర్ కో చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళు మనతో సహా దేవుని పిల్లలు, మనతో సహా దేవుని సేవకులు. సో మనం వాళ్ళని అధికారం చలాయించకూడదు. Matthew chapter 23, 11 and 12. Matthew chapter 23, verse 11 and 12. It says, but he who is great among you shall be your servant. And whoever exalts himself will be humbled, and he who humbles himself will be exalted. మీలో అందరికంటే గొప్పవాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీరు పరిచారకుడై ఉండవలెను. మీలో పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. హెచ్చింపబడును. The greatest among you should be the servant of all. మీలో గొప్పవాడుగా ఉన్నవాడు అందరికీ దాసుడై ఉండాలంట ప్రియులారా. ఇక్కడ సంఘస్థుల మీద, సంఘంలో ఉండే వారి మీద మనం అధికారం చలాయించకూడదు. నెవర్ ఎవర్ వీ షుడ్ బాస్ ఓవర్ ఎనీవన్. బై డూయింగ్ దట్ అవర్ ప్రైడ్ విల్ బి ఎగ్జిబిటెడ్. అలా చేయడం వల్ల ప్రియులారా మన గర్వంని మనం ప్రదర్శించిన వారం అవుతామంట. We are all co-workers. We are all saved by the blood of Jesus Christ. Bible says, love one another. Bible says, help one another. Bible is teaching, pray for one another. Bible says, encourage one another.
sometimes in a function, sometimes in a meeting, if somebody forget to tell our name, if they forget to mention our name, don't be hurt. ఫంక్షన్స్లో ఎలాంటిది ప్రోగ్రామ్స్లో ప్రియులారా ఎవరైనా మన పేరు అనౌన్స్ చేయడం మర్చిపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. Jesus said in same chapter 23, don't call yourself be as as a teachers. బోధకులారా అని పిలువబడవద్దు. Don't be called as a as a father. తండ్రి అని ఎవరిని పిలవద్దు. మీరు కానీ పిలిపించుకోవద్దు. డోంట్ కాల్ ఎనీవన్ యాజ్ అ మాస్టర్. ఎవరిని గురువు అని పిలవద్దు. మీరు కానీ గురువులారా అని పిలువబడవద్దు. యు ఆల్ హ్యావ్ వన్ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. మీ అందరికీ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే మన పరలోకపు తండ్రి. Even many times I say, many times Priyulara, Bible teaches that even sometimes when we call ourselves as a reverend, doctor, right reverend, doctor, we are trying to exhibit our pride, మన గర్వము, మన యొక్క అధికారము, లేకుంటే మనకున్న హోదా చూపించిన వాళ్ళం అవుతాం. బైబిల్ సేస్ యు ఆర్ ఆల్ బ్రదర్స్. ఇన్ సేమ్ చాప్టర్ 23లో వర్స్ 5, కెన్ యు రీడ్ వర్స్ 5? మాథ్యూ చాప్టర్ 23 వర్స్ 5. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షణ రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడు. మనుషుల చేత బోధకులని పిలిపింపబడుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. So don't call anybody as a father. Don't call anybody as a teacher. Don't call anybody as a master. You have only one master. You have only one father. You are all brothers. You are not pastor. You are a brother. John, almost he was 90 plus when he wrote the book of Revelation. ప్రకటన గ్రంథము రాసినప్పుడు ప్రియులరా యోహాను ఆయనకు 90 సంవత్సరాల వయసు అంటాడు. When he wrote the book of Revelation, you know how he addressed himself? ఆయన తనను తాను ఏమని పిలిపించుకున్నాడు తెలుసా అండి? Revelation chapter 1 verse 8. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం గమనించుకున్నట్లయితే Revelation chapter 1 verse 8. It says, I John your brother. అల్ఫాయు ఒమేగాయు నేనే. Verse 9. మీ సహోదరుడును యేసును బట్టి చాలండి. మీ సహోదరుడు అయిన యేసును బట్టి శ్రమలోను యోహాననే నేను, I John your brother. 90 years old man did not say, I John your reverend. 90 years old man did not say, I John your doctor, reverend so and so. 90 years old man, he did not mention, I John your padri, your father. 90 సంవత్సరాల వయసు కలిగిన ప్రియులరా ఈ యొక్క దేవుని సేవకుడైన యోహాను మీ పాస్టర్ అయిన నేను, మీ రెవరెండ్ డాక్టర్ అయిన నేను, మీ ఫాదర్ అయిన నేను అని అనలేదండి. మీ సహోదరుడైన నేను, యోహానని నేను. When 90 years old man is addressing himself, I your brother, so we all including pastors, we should address ourselves as a brother. If anybody calls you pastor, say immediately, don't call pastor, call me brother. ఎవరన్నా మనలో పాస్టర్ గారు అంటే నో పాస్టర్ గారు అని పిలవద్దండి, బ్రదర్ అని పిలవండి.
If anybody call you reverend, say don't call me reverend, just call me brother. ఎవరైనా మనల్ని రెవరెండ్ అని పిలిస్తే పిలవద్దు, నన్ను బ్రదర్ అని పిలవండి అని మనం చెప్పాలి ప్రియులు. If anybody calls you doctor so and so, say no, I don't want any doctor so and so, just call me, I am your brother. In my fellowship, in our fellowship, I always tell our people, nobody calls in my church, in my circle, many people, they don't call me, they call me only brother. If they are elder to me, they call my name Simon. I am happy, no problem. In America, they call names. In many countries, they call names, no problem. వేరే దేశాలలో ప్రియులరా పేర్లు పెట్టి పిలుచుకుంటారు. పేరు పెట్టి పిలిచిన మాత్రం మనం కోపపడాల్సిన అవసరం లేదు. We should not feel bad if somebody calls our name. Our name is calling. మన పేరే కదా వాళ్ళు పిలిచేది. I will be hurt when somebody calls me pastor. I'll be hurt when somebody calls me reverend. I am not reverend. I don't want that title called pastor. I am not doctor so and so. What doctor? Only medical people are supposed to be called as a doctor. So Bible says we should call as the brothers. And all the people, those who are watching this and whoever interacts with me, whoever sends me message, don't send me pastor, say call me brother or Simon. No reverend, no doctor, no pastor, we are all brothers. Sisters, Pastor Amma, no. No Pastor Amma, only sister. And pastors' wives, don't get angry when somebody don't call you Pastor Amma. Pastor Amma garu ani పిలవకుంటూ కోప్పడవద్దండి, మనకే దెబ్బది. ఎవరన్నా పాస్టర్ అమ్మ అని పిలిస్తే మనం గర్వించినట్లు అర్థం. మనమే పాపంలో పడే అవకాశం ఉంది, గర్వించే అవకాశం ఉంది. సిస్టర్ అని పిలవండి అమ్మా అని చెప్పండి పాస్టర్ అమ్మ. Pastors, don't get angry if they don't call you as a pastor. Tell them, call me brother. No pastor amma, no pastor, no reverend, no doctor, no right reverend doctor. Somebody gave me once a visiting card. ఒకడు నాకు ఒకసారి విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. So then I was trying to read his name. His name is not traceable. ఆయన పేరు నాకు కనబడట్లేదు. Then later I saw somewhere in very small in between. But before that, right, reverend, doctor, pastor, then his name, then PhD, MPD, BD. His name is very, very small. But before his name there is a lot of titles. After his name there are so many, his educational degrees are there. ఆయన పేరుకు ముందు చాలా ప్రియులరా ఆయనకు పట్టాలు ఉన్నాయంట. ఆయన డాక్టర్, రెవరెండ్ అవన్నీ ఇచ్చి దాని పేరు తర్వాత ఆయన ఏమేమి చదివిండు మొత్తం రాశారు. దేవుని సేవకులు, ఫర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, డూ యూ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈస్ నీడెడ్? ఇలాంటి ఇంట్రడక్షన్ మనకు అవసరమా ప్రియులరా? ఒక్కసారి ఆలోచిద్దాం. నో రెవరెండ్, నో డాక్టర్, నో పాస్టర్ అమ్మ, నో పాస్టర్, ఆల్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. మనమంతా క్రీస్తులో సహోదరి సహోదరులం అంటే ప్రియులరా. అండ్ లాస్ట్, దెన్ బైబిల్ సేస్ when we do this, God will give us crown of glory. చూడండి ఆ వాక్యం ప్రియులరా, 4వ వచనం, 1 Peter, and when the chief shepherd appears, you the crown of glory that does not fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభువు అనే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటం అప్పుడు ఇస్తాడంటే దేవుడు మనకు మహిమ కిరీటం. దేవుడు అందరికీ
ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడండి. God will not give the crown of glory for everyone. It is only meant for the people who serve Him. ఎవరైతే దేవుని సేవలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరికీ మహిమ కిరీటం. ఇఫ్ యు రీడ్ దిస్ చాప్టర్, 1 Peter chapter 5, 1 to 5, you will find it. This is promised only for the people who does service, who serve the Lord. దేవుని సేవ చేసే వాళ్ళకి మాత్రమే ఈ మహిమ కిరీటం దేవుడు ఇస్తాడు. జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు? క్రౌన్ ఆఫ్ లైఫ్ whom God gives those who overcome sin, those who stand for trials, those who love Him. ఆయనను ప్రేమించే వారికి, ప్రతి శోధనకు నిలిచే వారికి, కష్టాలను సహించే వారికి జీవ కిరీటం ఇస్తాడు. నీతి కిరీటం ఎవరికి ఇస్తాడు? Whom God is going to give the crown of righteousness. It's for the people, those who fight a good fight, who complete their race, those who keep their faith. For them God is going to give them crown of righteousness. నీతి కిరీటము తన యొక్క పోరాటాన్ని పోరాడి తన పరుగును తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకునే వారికి దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఇక్కడ మహిమ కిరీటం ఎవరికి ఇస్తాడు? Whom God is going to give crown of glory. It's for the people who serve Him. ఆయనకు సేవ చేసే వాళ్ళకి మాత్రమే. We could be full time workers. మనం దేవుని సేవలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ప్రియులరా. We need not to be a full time workers. దేవుని సేవ చేయకుండా ఫుల్ టైం ఉండకపోవచ్చు. We could be a housewife, business people, working people, students, విద్యార్థులు, హౌస్ వైఫ్, వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళు కానీ దేవుని సేవలో ఇన్వాల్వ్ కావచ్చు. Anybody who serve the Lord, they are going to receive this. How we are going to serve the Lord? Number 1, willingly, హృదయపూర్వకంగా చేయాలి. Number 2, we should not serve the Lord for a dishonest gain. దురాశతో ఏదో డబ్బు సంపాదించుకోవాలా, ఏదో అధికారం సంపాదించుకోవాలా, ఏదో అందరు నన్ను గౌరవించాలా, నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలా, అందరు నన్ను పాస్టరు, అందరు నన్ను రెవరెండు, అందరు నన్ను డాక్టర్ అని పిలవాలా, అందరు నా గురించి మైక్లో అనౌన్స్ చేయాలా. నో 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 వి విల్ నాట్ బి ఫిట్ టు కాల్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అలాంటి గుణాలు ఉంటే మనం ప్రియులరా దేవుని సేవకులం కాలేము, దేవుని సేవ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ ఆల్వేస్ థింక్ నోబడి షుడ్ టెల్ మై నేమ్. ఎవరు నా పేరు చెప్పకూడదని మన మనసులో. మన పేరు చెప్తే మనకు రావాల్సిన బహుమానం రాదు. ఇఫ్ పీపుల్ టెల్ అవర్ నేమ్ సేయింగ్ సో అండ్ సో did so and so gave, so God is not going to, we will miss our reward. And lastly, Bible says we should not boss over our church members. మన సంఘస్థుల మీద మన అధికారం చెలాయించకూడదు. వాళ్ళు మాట్లాడుకుంటే మనం మాట్లాడాలా, వాళ్ళు హలో చెప్పకుంటే మనం చెప్పాలా, వాళ్ళు అలిగితే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలా. If they are feeling bad, we should go and talk to them. If they are not able to talk, we will go and talk to them. We will call them and say hello. So pastors are not, some heads of something. పాస్టర్లు సేవకులు అంటే ప్రియులరా వాళ్ళకి ఏదో పెద్ద అధికారం, పెద్ద కొమ్ములు వచ్చినది కాదండి. మనమంతా దేవుని సేవకులం, బ్రదర్స్, సహోదరులం. నా తోడబుట్టిన వారు అనుకోవాలి. మనం వాడు పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, మనకన్నా చిన్నవాళ్ళు అయ్యొచ్చు. దే కుడ్ బి యంగర్ టు అస్, దే కుడ్ బి ఎల్డర్స్ టు అస్, ఓల్డర్ టు అస్, నో ప్రాబ్లం. దే ఆర్ ఆల్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. We should not dominate them. Bible says, one more verse it says, what is the crown of glory? Proverbs 16:31. Proverbs 16:31. Gray hair is a crown of glory. It is gained in a righteous life. Gray hair
is a crown of glory. Proverbs 16:31. Gray hair is a crown of glory. It is gained in a righteous life. Yes? నెరసిన వెంట్రుకలు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. సొగసైన కిరీటం. అవి నీతి ప్రవర్తన కలవారిని కలిగి ఉండును. So it's a crown of glory. Is a hair, is a gray hair, is a crown of glory. So let us see that we always serve the Lord with willing heart, with not with dishonest gain, not bossing over other people, not dominating other people, never to be called as a pastor, a reverend. I always want people to call me brother. If they are elder to me, my name Simon, no problem. But no brother, no pastor, no pastor amma. Pastors అందరు మన చర్చ్ మెంబర్స్కి చెప్దాం, ఇక మీదట బ్రదర్ అని పిలవండి అని. పాస్టర్ అమ్మలు సిస్టర్స్లకు చెప్దాం, ఇక మీదట పాస్టర్ అమ్మని పిలవద్దు, సిస్టర్ని పిలవండి. Then God is going to give a crown of life. అప్పుడు దేవుడు మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. God bless. Amen. ప్రార్థన చేసుకుందాం. Father, we once again thank you for speaking to us, Father. తండ్రి, తిరిగి మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభువా. We wanted to really serve you willingly, Father. తండ్రి, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మేము మీకు సేవ చేయాలని ఆశిస్తున్నాం ప్రభువా. Secondly, we don't want to serve you for a dishonest gain, oh Father. దుర్లాభంతో ఏదో సంపాదించాలని ప్రభువా, ఎలాంటి దురాశలతో మేము సేవ చేయకూడదు ప్రభువా. మూడవది, thirdly, we don't want to lord over the congregation or all people whoever comes to us, Lord. మా యొద్ద ఉన్నవారి మీద, మా యొద్ద నాయన మా దగ్గరికి వచ్చేవారి మీద ఎలాంటి అధికారం చలాయించకుండా వాళ్ళందరినీ సహోదరులుగా మేము భావించుకుని మాకు ఇవ్వండి. We are not pastors, we are not reverends, we are not doctors, we are not Lord, we don't want such a big name. We are all brothers in Christ. మేమందరం నాయన క్రీస్తులో సహోదరులం కాబట్టి ఇలాంటి నామకరణాలు, ఇలాంటి టైటిల్స్ మాకు వద్దు ప్రభువా. మా అందరికీ సాయం చేయండి. అప్పుడు దేవా మీరు మాకు మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నారు ప్రభువా. సాయం చేయమని విన్న ప్రతి ఒక్కరిని, ఇంకా నాయన రాబోయే దినాలలో కానీ ప్రతి ఒక్కరిని మా అందరినీ దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Lord, help us that we may continue to serve you with willing heart and not bossing over them, and always not with a dishonest gain. Help us that we may do with voluntarily, with a willing heart of Father. In Jesus' precious name we pray. Amen, amen, amen. Praise the Lord. We will participate in the communion. మనం ప్రభురాత్రి బలలో పాలు పొందుకుందాం ప్రియులారా. If you have prepared yourself bread and wine, just hold it in your hand. Let the head of the family hold the bread as we are going to pray and participate. Every Sunday, not once in a month, every Sunday we have to involve. Now, since we don't have churches, at least in this online, we can participate. మనకి ఇప్పుడు ప్రియులారా ఆదివారం సంఘాలు లేవు కాబట్టి కనీసం ప్రతి వారం మనం ప్రభురాత్రి బలలో పాలు పొందుతున్నామండి. ఇక ఇప్పుడు ఇఫ్ యు మిస్ టుడే, నెక్స్ట్ వీక్ యూ కెన్ ప్రిపేర్ అండి. ఇఫ్ యూ ప్రిపేర్ ఇప్పుడు మీరు మిస్ అయితే వచ్చే వారం మీ యొక్క ప్రభురాత్రి బలను మీరు సిద్ధపరచుకోవచ్చు ప్రియులారా. అండ్ ఇంటి యజమానుడు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హోల్డ్ ఇట్, విల్ ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద బాడీ విచ్ వాస్ బ్రోకెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫాదర్, యేసుక్రీస్తు మా కొరకు సిలువలో చనిపోయి తన యొక్క రక్తాన్ని చిందించి తన శరీరాన్ని నిలగొట్టబడ్డాడు. అందుని బట్టి మీకు వందనాలు. హెల్ప్ us that we eat and live for you glory. మేము తిని నీ కొరకు జీవించి కృపను మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే ఫాదర్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. వి లవ్ యూ అండ్ వి ప్రైజ్ యూ ఫాదర్.
Shall we lift our right hand and say, thank you, Jesus? Thank you, Jesus, for dying for me on the cross. And thank you, your body is broken for me. And I will receive it, Father, because I am healed by your stripes. నీవు పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగిందని నా హృదయపూర్వకంగా నమ్ముతూ యేసయ్య నామములో దీన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చింది. Father, we thank you. You bless it and help that we may drink by believing this is the blood of Jesus which was shed for all of us. In Jesus' name we pray. Amen. Amen. Shall we lift our right hand once again? Shall we say hallelujah? Thank you, Jesus. Thank you, Lord. We praise you. Amen. Shall we finally have a small word of prayer? చిన్న ప్రార్థన చేసుకుందాం. Father, we once again love you, praise you and thank you for this service. ప్రభువా, ఈ ఆదివారం నిన్ను ఆరాధించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రం. Help us whatever today we heard that we may follow it. మేమందరం దీన్ని ఫాలో అయ్యి తండ్రి రేపు ఆ యొక్క మహిమ కిరీటం పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయి. Father, whatever we heard today, help us to follow and receive the crown of glory. Bless everyone, those who have come for this online service, Lord. ఎవరైతే నైనా ఈ యొక్క ఆరాధనలో కూర్చున్నారో వారందరినీ దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, హెల్ప్ us that we may progress day by day. దేవుని బిడ్డలంగా ప్రతిరోజు మేము విశ్వాసంలో, వాక్యంలో ఎదిగే కృపను మాకు దయచేయమని. We pray once again for our country. We pray for the whole world. Bless everyone. ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. మా దేశంలో, మా యొక్క ప్రపంచంలో ప్రతి మనిషిని మీరు స్వస్థపరచండి. హీల్ ఎవ్రీవన్, టచ్ ఎవ్రీవన్ అండ్ బ్లెస్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ముట్టి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, Father. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడును సదాకాలం మనందరికీ సదాకాలం తోడేందుకు కాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord and God bless you.